మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సోమవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అతను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు. అందుకే అతను వ్యవస్థలను మేనేజ్ చేసే నాయకుడిగా ప్రజలు కీర్తిస్తారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, వ్యవస్థల ద్వారా అధికారం చేజిక్కించుకోవటం, అధికారం వచ్చిన వెంటనే తన సామాజిక వర్గం వాళ్ళు, తన కేబినెట్ సహచరులు, తన కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూటీ చేయటం, భూదందాలు చేయటం, ల్యాండ్ మాఫియా చేయటం, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేయటం, పేదవాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని భయపెట్టించటం. ఇది చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి తన కుమారుడు తను కలిపి పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిస్తున్నారు, దోసుకుంటున్నారు. దానికి ఈ జిల్లాలో ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు, జనసేన శాసనసభ్యులు చంద్రబాబు నాయుడుకు వత్తోసుగా పనిచేయడానికి అలవాటు పడిపోయారు. అసలు సిగ్గేస్తుంది. నిన్న అచ్చెన్నాయుడు గారు ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళి అతను మాట్లాడుతున్నది, తల్లికి వందనం మేము ఇచ్చాము, గత గైడ్ లైన్స్కి అనుకూలంగా ఇచ్చాము, గతంలో ఏ నార్మ్స్ అయితే పెట్టారో ఇప్పుడు అదే నార్మ్స్ను అమలు చేసి మేము ఇచ్చాము అని చెప్పారు. నేను అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాను ఈ సందర్భంలో, అచ్చెన్నాయుడు గారు ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మీరు, మీ లోకేష్ గారు, మీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు తప్పనిసరిగా వేస్తామని చెప్పారు. ఆనాడు మీరు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 15,000 రూపాయలు అని చెప్పి 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్ముని అతను జోబీలో వేసుకుంటున్నాడు అని చెప్పి దుష్ప్రచారం చేశారు. మరి ఈరోజు మీరేం చేస్తున్నారు? ఈవేళ మీరు 13,000 ఇచ్చి ఈ 2,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళింది? 2,000 రూపాయల కోసం అడిగితే బెదిరిస్తున్నారు, జైలు పెడతాం, కేసులు పెడతాం, మా తడాకా చూపిస్తాం అని చెప్తున్నారు. ఏం పీకుతారని. సంవత్సర కాలంలో టెక్కలి నియోజకవర్గంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, పంచాయతీరాజ్ విభాగంలో కానీ, పోలీసు విభాగంలో కానీ ఒక యాదవ సామాజిక వర్గం వ్యక్తిని నీవు నియామకం చేశావా అని అడుగుతున్నాను. ఓ రెడ్డిక సామాజిక వర్గం వ్యక్తిని నీవు నియామకం చేశావా అంటున్నాను. లేదా ఓ కాపు సామాజిక వర్గం వ్యక్తిని నీవు నియామకం చేశావా అని అడుగుతున్నాను. ఏంటి ఘోరం? చాకలి, మంగలి, నెయ్యిలి, తెలకలి అనేక జాతులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. రజకులు 10,000 పైచీలకు వాటర్స్ ఉన్నారు. బీసీ సామాజిక వర్గం పార్టీ అని చెప్పి, మత్స్యకార సామాజికం వాళ్ళు మా మిత్రులు అని చెప్పి, యాదవులు మా మిత్రులు అని చెప్పి నువ్వు, నీ అన్న, నీ కుటుంబ సభ్యులు ఓట్లు దండుకునే వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉద్యోగం చేయడానికి అర్హులు కారా అని అడుగుతున్నాను. ఇంత దారుణంగా నువ్వు పరిపాలిస్తున్నావు. ఎంత నీచాతి నీచంగా మీరు వ్యవహరిస్తున్నారు. మీ శాఖ పైన ఈనాడులో పెద్ద ఆర్టికల్ వచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి గారు శాఖలో అంతా అవినీతిమయము అని చెప్పి. చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు లంచం ఇవ్వకపోతే ట్రాన్స్ఫర్ లేదు, లంచం ఇవ్వకపోతే ఇతర ప్రాంతాలకి, సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం, ఇస్తే మళ్ళీ తెచ్చి అక్కడ పోస్టింగ్ ఇస్తామని చెప్పి అంగీకరించడం. ఇది మీ ఆధార పాలనలో మీ గొప్పతనాలు.
వ్యవసాయ శాఖ మంత్రిగా కదా మీరు. వ్యవసాయంపై ఆధారపడిన శ్రీకాకుళం జిల్లాకి మీరు కేబినెట్ లో ఉండి ఏం న్యాయం చేశారో చెప్పమని అడుగుతున్నాను. ఎరువులు ఇవ్వలేకపోయారు. గత సంవత్సరంలో ఎరువులు ప్రైవేట్ బ్లాక్ లో అమ్ముకోవాల్సి వచ్చింది. బ్లాక్ లో అమ్ముకున్న వ్యాపారస్తులందరూ నీ ఇంటి చుట్టే తిరగటం. విత్తనాలు లేవు, క్రిమిసంహారక మందులు లేవు, సబ్సిడీ మీద మరి పనిముట్లు ఇస్తానని చెప్పి పెద్ద ఎత్తున నువ్వు చెప్పావు. ఒక్క సబ్సిడీ మీద ఒక్క పనిముట్లు ఇచ్చానని నువ్వు చెప్పు. కోత మిషన్లు సబ్సిడీ మీద ఇచ్చామని చెప్పారు. ఎక్కడైనా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక్క వరి కోత మిషన్ సబ్సిడీగా ఇచ్చానని ఛాలెంజ్ చేసి చెప్తాను నీకు. మీరు మీ మంత్రి, మీ శాఖ మీరు మంత్రి, మీకు దమ్ముంటే బహిరంగ చర్చకి రండి, మేము ఇచ్చామని చెప్పండి. ఒక్కటి ఇచ్చామని మీరు ప్రూవ్ చేయండి సబ్సిడీ మీద.